నమస్తే అందరికీ। ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ మారుతున్నారనే కారణం చేత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా చాలా మంది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దాంతోపాటు కార్పొరేషన్లకు సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ వెహికల్లో ఉన్నారు। వాళ్ళను అక్రమంగా అంటే అరెస్టు చేసి ఉదయం అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనబడుతుంది। ఆ పోలీస్ స్టేషన్ నుండి ప్రస్తుతం ఇటు ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు। ఒకసారి మనం చూడొచ్చు విజువల్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఈరోజు ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి మేము ఓటేస్తే గెలిచాడు, మా ఓటు వల్ల గెలిచిన మా ఎమ్మెల్యే గురించి మేము వెళ్తున్న తరుణం అయితే కనబడుతుంది। మా ఎమ్మెల్యేకు సంబంధించి మేము కలవడానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడికి వచ్చారా, ముఖ్యమంత్రి వచ్చిన విషయం మాకు తెలియదు, బయట నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే సమాచారం అయితే వచ్చింది। దాంట్లో భాగంగా మేమందరం కూడా వెళ్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది। దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది। ఇప్పుడు వాళ్ళను అంటే పూర్తి స్థాయిలో ప్రాథమికంగా అరెస్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వాళ్ళను ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు। ఇప్పుడు మనమైతే ఫాలో అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని తీసుకెళ్తున్న వెహికల్ అయితే ముందుంది। గతంలో కూడా క్రిషాంక్ విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి, ఇప్పుడు కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఒకసారి మీరు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు, దాంట్లో చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది। ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాదాపుగా 11 నుంచి పైచిలకు మంది వ్యక్తులను అయితే అరెస్టు చేశారు। వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే నమోదైన పరిస్థితి అయితే కొనసాగుతుంది। ఇప్పుడు వీళ్ళ తరపున ఓ పక్కన అడ్వకేట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని స్టేషన్ కు సంబంధించి అంటే బెయిల్ కోసం అయితే ఇటు కోర్టును కూడా ఆశ్రయించారు, అది కూడా మనం చూసాం। ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి ప్రాథమిక ఆరోగ్యానికి అంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మరి ఈరోజు శుక్రవారం కాబట్టి వీళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది। వీళ్ళను ఎందుకు అరెస్టు చేశారనేది ప్రధానంగా కూడా ఈరోజు మనం చర్చించుకోవాలి। ఎందుకంటే వీళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే పార్టీకి సంబంధించి లక్ష్మీపుత్రుడు అని గతంలో కేసీఆర్ అనేక సందర్భాలలో గురించి ఆయనను పొగిడిన సందర్భాన్ని కూడా చూసాం। అయితే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్టు చేసిన తరుణంలో వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। దాంట్లో భాగంగా ప్రస్తుతం మనమైతే వాళ్ళ వెనకాల కూడా ఫాలో అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఎందుకు అంటే గతంలో కూడా ఇదే విధంగా చాలా మంది నేతలను అయితే తీసుకెళ్లారు, నేతలను తీసుకెళ్లి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది। దాంట్లో భాగంగా ప్రస్తుతం కూడా మనం వీళ్ళనైతే ఫాలో అవుతున్నాం। ఎందుకంటే పోలీసులకు సంబంధించి అరెస్టు చేసిన దృశ్యాలు అయితే చూసాం। ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వీళ్ళ మీద దాడి చేస్తే ఇటు జంగయ్య గాని ఇంకో మరో వ్యక్తి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా రక్తస్రావం కూడా అయిన పరిస్థితి, వారు పూర్తి స్థాయిలో పెదవు కానీ దాంతో పాటు కుడి చెయ్యి కానీ కడుపులో కానీ మర్మాంగాలపై కూడా గుద్దిన పరిస్థితి అయితే కనబడుతుంది। దాంట్లో భాగంగా వాళ్ళ కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలేదనే వాదన కొనసాగింది। ప్రస్తుతానికి సంబంధించి వీళ్ళను ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు। మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమం చేస్తారో ఇప్పుడు అదే పందాలో మేము వెళ్తాం, ఈ అక్రమ కేసుల గురించి భయపడేది లేదు, ఖచ్చితంగా కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఓ పక్కన ఎందుకంటే 10 సంవత్సరాల పాటు పరిపాలనలో అనేక పదవులు అనుభవించి కనీసం ఉద్యమకారులని కాకుండా రాజకీయ నాయకులకే పెద్దపీట వేసినప్పుడు కూడా ఎవరు మేము పదవులు ఆశించలే, కానీ వాళ్ళు పదవిలో ఉండి ఈరోజు పార్టీ మారతానంటే మేము ఎట్లా ఒప్పుకుంటామంటూ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు। భవిష్యత్తులో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బలు తప్పవు, వాళ్ళ ఇండ్లను కూడా ముట్టడిస్తాం, ఖచ్చితంగా కూడా ధర్నాలు రాస్తారోకలు ఉంటాయంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ప్రస్తుతానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళను అరెస్ట్ అయి తీసుకెళ్తున్న వెహికల్ కు సంబంధించి ఒకసారి విజువల్లో వాళ్ళనైతే చూడొచ్చు। ఎందుకంటే వాళ్ళ అరెస్టుకు సంబంధించి మనమైతే చూసాం, గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం। ఒకసారి చూడండి మీరే లైవ్ లో, ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అరెస్టు జరిగిన ఈ విధంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। వాళ్ళ అరెస్టుకు సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి మీరైతే చూడొచ్చు। ఎందుకు అంటే పూర్తిగా కూడా వాళ్ళని అరెస్టు చేసి తీసుకెళ్తున్న తరుణం కావచ్చు, మరేదైనా కావచ్చు పూర్తిగా కూడా ఒకసారి చూడొచ్చు మీరు విజువల్లో పూర్తిగా కూడా। ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పూర్తిగా కూడా ఒకసారి మీరు అందరు కూడా చూడొచ్చు, ఎందుకంటే అరెస్టుకు సంబంధించిన పరిణామాలు కానీ ఏ విధంగా చోటు చేసుకున్నా అనే విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం। ఒకసారి అరెస్టుకు సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। సో మొత్తానికి వాళ్ళను అరెస్టు చేసి అయితే
తీసుకెళ్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా యువతంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే తెలంగాణ కూడా మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయా లేకపోతే ఇతరత్ర చోటు చేసుకుంటున్నాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి వాళ్ళ అరెస్టుకు సంబంధించి కూడా మనం చూసాం. పూర్తిగా కూడా వాళ్ళ వెహికల్లో కూడా తీసుకొస్తున్నారు. ఒకసారి మీరు మళ్ళీ చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళని వెహికల్లో తీసుకొస్తున్న తరుణానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఒకసారి అక్కడ వెహికల్లో వాళ్ళని అయితే తీసుకొని వస్తున్నారు. ఒకసారి వాళ్ళను అందరినీ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ అయిన దృశ్యాలు కూడా మీకు కనబడుతున్నాయి. అదే వెహికల్లో వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు చాలామంది కూడా విద్యార్థి నాయకులకు సంబంధించి అలానే అయితే తీసుకెళ్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి అయితే చూడొచ్చు. పూర్తిగా కూడా అరెస్ట్లకు సంబంధించిన పరంపర అయితే రైట్. ఒకసారి మనం వాళ్ళని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా వాళ్ళ అరెస్ట్లకు సంబంధించి ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చూడొచ్చు. రైట్, ఒకసారి చూడండి మీరే. ఎందుకంటే పూర్తి స్థాయిలో అరెస్టులు తెలంగాణలో ఏ విధంగా పెట్టిరిగిపోతున్నాయి. ఎందుకంటే అరెస్టులనే ఏదైనా అంటే ఏం మాట్లాడినా కూడా ఏదైనా చెప్పినా కూడా కేవలం అరెస్టు అనే విధంగానైతే వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయరు, ఎందుకంటే చాలా మందికి కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ప్రశ్నించినా కూడా అక్రమ కేసులే అవుతున్న పరిస్థితి అయితే చూసాం. సో పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి సంబంధించి కూడా వారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను మనం లైవ్ లో చూడొచ్చు పూర్తిగా కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది మనం చూడొచ్చు. ఒకసారి వాళ్ళని ప్రస్తుతం పోలీస్ వాహనంలో అయితే తీసుకెళ్తున్నారు.
రైట్, వారి వెంట ఒక పోలీస్ వెహికల్ కూడా యాడ్ అయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ వెహికల్ లేదు, ఇప్పుడు ఒక వెహికల్ యాడ్ అయింది. ఒకసారి చూడొచ్చు మనం మొదటి నుండి మన ప్రయాణం వాళ్ళను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్తున్న తరుణం నుండి కూడా మనం చూస్తున్నాం ఈ వెహికల్ అనేది లేదు, ఇప్పుడు యాడ్ అయిపోయింది. సో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి ఆ ముందు వెహికల్లోనే తీసుకెళ్తున్నారు వాళ్ళను. పూర్తిగా కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు మీరు. ఈ ముందు వెహికల్లోనే ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వారు పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వచ్చిన పరిస్థితులలో ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాల్క సుమన్, వాసుదేవరెడ్డి, అదేవిధంగా బాలరాజు యాదవ్, బాలు, జంగయ్య, వారితో పాటు ఆంజనేయులు, ఇంకా చాలా మంది నేతలు కూడా ఈరోజు వారి ఇంటిని ముట్టడించడానికి వెళ్ళలేదు, వారిని కలవడానికి కోసమే మాత్రమే వెళ్ళినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీరిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా కొంతమంది మీద దాడి చేసిన వ్యక్తులను మాత్రం అరెస్టు చేయలేదు, కేవలం వీళ్ళని మాత్రమే అరెస్టు చేశారనే వాదన అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనే పరిస్థితిని కూడా మనం చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి చూడొచ్చు. పోలీస్ వెహికల్లోనే వారిని తీసుకెళ్తున్న తరుణం అయితే కొనసాగుతుంది. సో పూర్తిగా కూడా వారిని ఎటు తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి సంబంధించి వారిని ఆసుపత్రికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి పూర్తిగా వారిని అయితే తీసుకెళ్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వారిని తీసుకెళ్తున్న తరుణాన్ని అయితే ఒకసారి అయితే మనం చూడొచ్చు. సో కొంతమంది అక్కడక్కడ పోలీసులకు సంబంధించి కూడా మనల్ని ఏ విధంగా విజువల్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. ఏ వెహికల్ ఫాలో అవుతున్నాయి, ఎవరెవరు ఫాలో అవుతున్నారు అనేది.